తాకట్టులో ఉన్న గోల్డ్ విడిపించి ఈ రోజు ఆన్లైన్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 6304853377. ఇయాల సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, కౌన్సిలర్లుగా, మున్సిపల్ చైర్పర్సన్స్గా, మున్సిపల్ మేయర్గా గద్వాల విజయలక్ష్మి గారు హైదరాబాద్ నగరానికి మేయర్గా మహిళగా రాణించిండ్రు అంటే రాజీవ్ గాంధీ గారు స్థానిక సంస్థలలో ఆడబిడ్డలకు రిజర్వేషన్లు ఇచ్చిండు కాబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 55-60% మహిళలు ప్రజాప్రతినిధులుగా ఈనాడు మీరు బాధ్యత నిర్వహించి సమర్థవంతమైన పరిపాలనను అందించగలిగిన శక్తి మీ దగ్గర ఉన్నదని ఈరోజు మీరు నిరూపించుకున్నారు. ఇదే కాదు, చట్టసభలలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, కేంద్ర మంత్రులుగా మీరు రాణించాలని 2013లోనే శ్రీమతి సోనియా గాంధీ గారు చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలి, 33% ఇవ్వాలి అని 2013లోనే రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేసిన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో 33% మహిళలు శాసనసభలో, పార్లమెంటులో, రాష్ట్రంలో, కేంద్రంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, రాష్ట్ర మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా రాణించబోతున్నారు. దీనికి ప్రధానమైన కారణం శ్రీమతి సోనియా గాంధీ గారని ఈనాడు మా ఆడబిడ్డలకు నేను గుర్తు చేస్తున్నా. అందుకే ఎప్పుడైతే ఇందిరమ్మ రాజ్యం వస్తుందో అప్పుడే మా ఆడబిడ్డలకు గుర్తింపు, గౌరవం ఉంటుంది. పొదుపు సంఘాలు ఆనాడే మొదలైన పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఆ పొదుపు సంఘాలే మహాలక్ష్మి గ్రూపులుగా, స్వయం సహాయక సంఘాలుగా ఎదుగుతూ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో 67 లక్షల మంది ఆడబిడ్డలు సంఘాలుగా సెర్ప్ పేరు మీదనో, మెప్మా పేరు మీదనో పట్టణాలలో ఈరోజు ఈ మహిళలు పనిచేస్తున్నారు. అందుకే గత ప్రభుత్వంలో 4,000 కోట్ల రూపాయలు మీ సున్నా వడ్డీని ఎగగొట్టిపోయినరు. కానీ ఆడబిడ్డలతో పెట్టుకున్న వాళ్ళు అధికారంలో ఎవరైనా ఉంటారా? అందుకే రొట్టెలు చేసేటప్పుడు సలాకి ఎర్రగా కాల్చి ఎట్లయితే వాత పెట్టినరో, వాత పెడితే ఇవాళ మా అక్కలు పెట్టిన వాతలకు అధికారం దిగిపోయి కొంతమంది ఫామ్ హౌస్లో పండుకొని ఏడుస్తున్నారు. అలాంటి అక్కలు మీ ఆశీర్వాదంతో మీ అండగా ఏర్పడ్డ ఈ ప్రభుత్వం 48 గంటల్లోనే డిసెంబర్ 9, 2023 నాడు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణాన్ని ఇవ్వాలి అని అసెంబ్లీ సాక్షిగా మొట్టమొదటి బస్సును ప్రారంభించి ఆ బస్సులో మా తోడబుట్టిన ఆడబిడ్డలను అందరినీ బస్సు ప్రయాణంలో తీసుకెళ్ళి జాతికి అంకితం చేసినాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు 10,500 కోట్ల రూపాయలు మా ఆడబిడ్డల కోసం ఆర్టీసీ కార్పొరేషన్కి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఇక్కడున్న మా అక్కల్ని ఆలోచన చేయమంటున్నా. 2023 డిసెంబర్ 7, 9 తర్వాత ఎక్కడైనా ఏ బస్సులో అయినా ఏ ఆర్టీసీ కండక్టర్ అయినా ఒక్క రూపాయి కానీ, ఒక్క పైసా కానీ మిమ్మల్ని టికెట్కు పైసలు అడిగిండా? మీరు ఆలోచన చెయ్యండి. అడుగుతుండ్రా అక్క? ఎవరైనా అమ్మగారింటికి పోయినప్పుడు అడిగినరా? అమ్మవారి దర్శనానికి పోతే అడిగినరా? హైదరాబాదు నగరానికి వస్తే అడిగినరా? రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఏ ఆడబిడ్డ కూడా అనా పైసా చెల్లించకుండా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తుంటే కొంతమందికి కడుపు నొప్పి లేచి వాళ్ళ మనసంతా విషం, కడుపు నిండా విషం, కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ధర్నాలు చేపించి ఆడబిడ్డలకు ఉచిత బస్సు బంద్ చేయాలని రోడ్డు ఎక్కింది. నేను ఆ ఇళ్ళ పిలిపించిన మా అక్కలకు, అక్క ఎవ్వడు రోడ్డు ఎక్కితే వాళ్ళ ఇంట్లోండే ఆడబిడ్డ బువ్వ బంధు పెట్టుర్రి, సలాకి కాల్చి వాతలు పెట్టుర్రని. ఒక్క దెబ్బకే అర్థమైంది. మా అక్కలందరూ తయారైనరు. ఒక్కరొక్కరిని జుట్టు పట్టుకొని వంగబెట్టి గుద్దే పరిస్థితి వచ్చిందని రెచ్చగొట్టిన రాజకీయ నాయకులు తేలుగుట్టిన దొంగల్లాక మంచం కింద దాచుకుంటున్నారు. ఇవాళ వాళ్ళ బాధ ఏందో నాకు అర్థమవుతలేదు. మా పిల్లలు చదువుకోనికే మంచిగా పోతున్నారు. ఇంతకుముందు పక్కూరికి పోవాలంటే, ఆడపిల్లని చదివించుకోవాలంటే బస్సు కిరాయితో పాటు ఎక్కడ పంపాలనో కష్టం ఉండే. ఇవాళ ఆడపిల్లలు గ్రామీణ ప్రాంతాలలో పక్క ఊరికి ఆర్టీసీ బస్సులు వెళ్ళి ఇవాళ చదువుకుంటున్నారు. పాఠశాలల్లో ఆడపిల్లల డ్రాప్ అవుట్స్ తగ్గిపోయినాయి. ఈరోజు విద్యా శాతం పెరిగింది. ఆడపిల్లలు విద్యలో రాణిస్తారు.
ఆడపిల్ల ఎప్పుడైతే చదువుకుంటుందో ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబం ఆర్థికంగా నిలబడుతుంది. అందుకే ఆడపిల్లల్ని చదువుకోవడానికి అవసరమైన సంపూర్ణమైన సహాయాన్ని ఈనాడు ఆడపిల్లలకు అందించినాం. ఇదే కాదు, గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలలు ఉన్నాయి. గతంలో కాంట్రాక్టర్లకు ఇచ్చేటోళ్ళు చిన్న చిన్న పనులు ఉంటే మెయింటెనెన్స్ ఎవరికో ఇచ్చేది. నేను వచ్చిన తర్వాత సీతక్కని అడిగి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద అన్ని 27,000 పాఠశాలల్ని ఈరోజు నిర్వహించడమే కాకుండా వాటిలో ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకునే బాధ్యత కూడా ఈనాడు మా ఆడబిడ్డలకే ఇచ్చినాం.